ఒంగోలు జిల్లా ఎమ్మిగనూరులో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. 25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలంకరణ చేసేవాళ్ళము. తర్వాత బెంగళూరు నుంచి పిలిపించి చేశాము. ఇప్పుడు ఇది మొదటిసారిగా మేము తమిళనాడు రాష్ట్రం నుండి కుంభకోణం నుంచి పిలిపించి అమ్మవారిని ఇలా ఘనంగా అలంకరించాము. ఈరోజు 5వ రోజు అనగా శుక్రవారము ధనలక్ష్మి అలంకారంలో మా అమ్మవారిని మేము కొలవాలని తలిచాము. అందుకే ఇలా దాదాపు 20-25 లక్షల రూపాయలతో మేము మా అమ్మవారిని అలంకరించి ప్రజలకు దర్శనం కల్పించాము. ఈ కార్యక్రమానికి మా ఆరవేశ సంఘము మరియు మా అన్ని సంస్థలు ఆవోప మరియు యువజన సంఘము మహిళా సంఘాలు అన్నీ సహకరించాయి. అందరూ మా యూనిట్ మొత్తము కార్యవర్గం మొత్తము ఈ కార్యక్రమానికి సహకరించిన దానికి సంతోషం ప్రకటిస్తున్నాము. మా మీడియా మిత్రులకు కూడా దసరా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. వివేస్ కాలనీ మైదానంలో 6 లక్షల కరెన్సీ నోట్లతో వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు దుర్గాదేవిని ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. ఈ విశేష అలంకారాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.